అందరికీ హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇది పార్ట్ 2 అనమాట వినాయక చవితికి. అండ్ ఇక్కడ పాషన్ చేయడానికి అయితే బెల్లం కరిగి పెట్టేసుకున్నాను అండ్ పులిహోరకి తాలింపు పెట్టేసుకున్నాను. శనగలు అయితే ఉడకబెట్టేసాను అనమాట. నేను 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేస్తాను ప్రతిసారి. ఈసారి కుదరదో అనుకున్నాను. పిల్లలు చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా బాగా చేసుకున్నాము. అండ్ మా వారు ఏం చేస్తున్నారని చూసరికి డెకరేషన్ అయితే చేస్తున్నారనమాట. ఆయన డెకరేషన్ చాలా బాగా చేస్తాడు అండ్ సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. అండ్ పూజ కోసం అయితే మేమైతే ఇంకా రెడీ అయిపోయామన్నమాట. ప్రసాదాలు అయ్యాయి అండ్ పూజ కూడా విషుని అండ్ చిట్టలని అయితే రెడీ చేసేసాను. అండ్ మా వారు అయితే పూజ చేస్తారు ప్రతిసారి. ఎందుకంటారా, దీపావళికి, వినాయక చవితికి ప్రతిసారి మా హస్బెండే చేస్తారు. అండ్ మా మామయ్య కూడా వచ్చేసారనమాట. అండ్ మా మామయ్య అయితే గంట కొట్టమని చెప్తున్నాడు, కానీ వాడికి అసలు ఎలా కొట్టాలో తెలియట్లేదు. కొడతాడు కానీ ఉల్టా కొడుతున్నాడు. అలా కొట్టద్దంట, ఎందుకో తెలియదు మరి నాకు రీజన్ అయితే. మీరు తెలిస్తే చెప్పేసేయండి. అండ్ చిట్టలు అన్నీ చూస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బట్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజా. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకున్నాం కదా. మీరు ఎలా చేసుకున్నారో చెప్పేసేయండి. బాయ్.